चलते कांचे नगर निलये तत्करुणया समृद्धा वाग्दाटी परिहसितमात्वी कवयता उपादत्ते मार प्रतिभट जटाजूट मुकुटी कुटीरोलासिन्या शतमकतटिन्या जयपटी. కాంచీ నగరవాసిని, నీ దయ వల్ల తేనెల తీయదనాన్ని పరిహసించే పుష్కలమైన వేగం గల కవిత్వ శక్తి పెళ్ళుబికి వస్తుంది. అది శివుని జడలకు కిరీటంగా ఉల్లసిల్లుతున్న గంగానది యొక్క విజయ పతాకాన్ని చేజిక్కించుకుంటుంది. శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిభవితాం సుపుత్రాన్ ప్రాదత్తే తవ జటితి కవాక్షి కరుణా త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంధి ప్రణయిని ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే. కామాక్షి, శివుని ఇల్లాల జనని, పాపాలను హరించుదానా, నీ పాదాలపై మోకరిల్లే సుపుత్రులను నీవు వెంటనే కరుణిస్తావు. సంపదను, విద్యను, అమిత కీర్తిని ప్రసాదిస్తావు. నీ పాదాభివందనం త్రిలోకాల్లో ఆధిక్యతని కలిగిస్తుందంటే దానివల్ల లభించు అనేవి ఉంటాయా తల్లి? మరస్తంభం స్తంభం గమయేదుపకంపం ప్రణమతా సదా లోలం నీలం చికురజితలోలం పనికరం గిరాంబూరం స్మేరం ధృతశశి కిశోరం పశుపతేర్దృశా భోగ్యో యోగ్యో తుహిన గిరిభాగ్యం విజయతే. కంపా నదీ తీరంలో హిమవంతుని భాగ్యరాశి ఒకటి ప్రకాశిస్తుంది. అది సజ్జనులకు కనిపించేది, నీల కాంతులు కలది, కేశపాశ శోభతో తుమ్మిగల గుంపును జయించినట్టిది, వాక్కులకు అందనిది, చిరునవ్వులొలికించునది, శశి కళను శిరస్సున దాల్చినది, శివుని చూపులకు యోగ్యమైన భోగ్యము. ఆ తల్లి తనకు నమస్కరించే వారి మనస్సు అనే స్తంభాన్ని నిశ్చలం చేయగలటిది. ఘనశ్యామాన్ కామాంతక మహిషి కామాక్షి మధురం దృశం పాద నేత అమృత జలసీత అనుపమన్ భవోత్పాదే భీతే మయి వితరనాథే దృఢభవన్ మనస్సోకే మోకే హిమగిరి పతాకే కరుణయా. కామాక్షి, మన్మథ చేత ఇల్లాల, గురు రూపిణి, హిమగిరి సుత, సంసార భారమనే ఉపద్రవంతో భయపడుతూ మనోవిచారం కలిగిన మూగవాడినైనా
నా యందు మేఘాల వలె నల్లనైనవి, అమృతం వలె మధురమైనవి, శీతలమైనవి అయిన సాటిలేని నీ చూపులను నాపై కురిపించు తల్లి. నతారాం మందారాం భవనిగల బంధాకులధియా సదాంధ్యం రుంధారామఖిలశిత సంతాన లతికా చరంతి కంపాయాస్తట భువి సవిత్రీం త్రిజగతాం స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతు కలికా. నీ పాదాలపై వాలిపోయిన సంసారపు సంకెళ్లలో చిక్కుకున్న మందబుద్ధి గల వారికి అజ్ఞానాన్ని తొలగించి వేస్తావు. వారి కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షానివి, శివుని ప్రాణాంకురానివి, ముల్లోకాలను ప్రసవించేదానవు, కంపాతీర భూమిలో సంచరించేదానివి అయిన నిన్ను ఎల్లప్పుడూ స్మరిస్తాను. పరా విద్యా హృద్యా ధృత మదన విద్యా మరకత ప్రభానీలా లీలా పరసిత శూలాయుధ మనా తమః పూరం దూరం చరణనత పౌరందరపురీ మృగాక్షి కామాక్షి కమలతరళాక్షి నయతు మే. కామాక్షీదేవి సర్వోత్తరైన పరావిద్యా స్వరూపిణి, మనోహరమైనది, మరకత మణున నీలకాంతి గలది, తన విలాసములచే పరమశివుని తలుపులను ప్రవసింపచేసేది, దేవతా స్త్రీల చేత నమస్కరింపబడినది, కమలముల వంటి చంచలమైన కన్నులు గలది. అట్టి తల్లి నా అజ్ఞాన ప్రవాహాన్ని దూరం చేయుగాక. అహంతాఖ్యామత్కం కబళయతి హంత హరిణీ హఠాత్ సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ కటాక్ష వ్యాక్షేప ప్రకట హరిపాషాణ పటలై రివాముచ్చైరుచాటయ జటితి కామాక్షి కృపయా. హరుని ఇల్లాల కామాక్షి, అహంకారమనే పేరుగల ఈ జింక అయ్యో జ్ఞానరూపమైన పంట మొలకలను హఠాత్తుగా మింగివేస్తుంది తల్లి. దీనిని నీ కడగంటి చూపుల గొప్ప ప్రసారమైన ఇంద్రనీలపు మణుల రాళ్లతో కొట్టి వెంటనే పారద్రోలు తల్లి. బుధే వాముకే వా పరిపతతి యస్మిన్ క్షణమసో కటాక్ష కామాక్షి ప్రకట జడిమక్షోద పటిమా కథంకారో నాస్మై కరముకుళ చూడాల ముకుతా నమో వాకం హ్రోయుర్నముచి పరిపంది ప్రభృతయః. వాడు పండితుడు కానివ్వు, మగవాడు కానివ్వు, జడత్వాన్ని నశింపజేసే పటిమను వెల్లడి చేసే నీ దయగల చూపులు ఎవనియందు ఒక్క క్షణకాలం సోకుతాయో వానికి ఇంద్రాది దేవతలు కిరీటాలపై
చేతులుంచి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు చెప్పు? అందరూ నమస్కారం చేస్తారు. ప్రతీచి పశ్యామః ప్రకటరుచి నివారకణికా ప్రభాసద్రీచీనాం ప్రదళిత షడాధార కమలా చరంతీం సౌషుమ్నే పథి పరపతేందు ప్రవికల సుధార్ద్రాం కామాక్షిం పరిణత పరం జ్యోతిరుదయా. నివ్వరి దానపు ముళ్ళు వంటి కాంతితో సమానంగా ఉన్న ఎరుపు రంగు గల కామాక్షిదేవిని సుషుమ్నా నాడీ మార్గంలో పయనిస్తూ ఆధారాది 6 కమలాలను భేదించున్నట్టి దానిని, పరశివ మండలంలోని చంద్రుని నుండి స్రవించే అమృత ధారలతో తడిసిపోయినట్టి దానిని, మిక్కిలి లోతుగా ఉన్న పరంజ్యోతి ఉదయ పరిణామాన్ని దర్శించుచున్నాము. మూక కవి దర్శించిన వారు పొందిన యోగానుభవం ఇది. జంభారాతి ప్రభృతి ముకుటీః పాదయోః పీఠయంతి గుంఫాన్ వాచాం కవిజనకృతాం స్వైరమారామయంతి శంపాలక్ష్మీం మణిగణరుచాం పాటలైః ప్రపయంతి కంపాతీరే కవిపరిషదాం జృంభతే భావ్యసీమా. కంపానదీ తీరంలో కవీంద్ర సమాజపు అదృష్టం విజృంభిస్తుంది. అది ఇంద్రాది దేవతల కిరీటాలను తన పాదపీఠంగా చేసుకుంటుంది. కవీశ్వరులు గుప్పించే మాటల పొందికను స్వేచ్ఛా విహారపు తోటలునుగా చేసుకుంటుంది. మణుల కాంతి సమూహానికి ఎరుపు కాంతుల తీగలను అతికింపచేయునది.